సమయాన్ని దీవించండి. మేము అడిగిన ప్రతి ఆశీర్వాదం మీరు మా పక్షాన్ని అనుగ్రహించి ఆత్మరూపమై మా మధ్య మీరు సంచరిస్తూ మీరు ఘనత మహిమ పొందమని 30 60 100 ఈ వాక్య భాగం మా పిడికిల్లో మీరు ఫలింపచేయండి. వేస్తున్నాము అడుగుతున్నాము. ఆమె ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు ఈ స్థలంలో నన్ను వాడుకోబోతున్నాడు. మన సంఘ సభ్యులే మోహన్ రావు గారు మన క్రీస్తు టీవీ అనేటటువంటిది ఈ మధ్య మనకి 641 ఛానల్లో మనకు వచ్చేటటువంటి టీవీ ఛానల్స్లో వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ ఛానల్ ఏర్పాటైంది. దీన్ని నరేంద్ర గారు మనకి అనేక పర్యాయాలు వచ్చి పరిచయం చేశారు, దర్శలో ఉంటారు. వారి దినము మనకి 1 గంట సేపు మీరు మాట్లాడి ఇది 2 రోజులు అందించడానికి, ఇది రేపు శుక్రవారం సాయంకాలం 8:30 గంటలకు, రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం అవుతాయి. అలాగే 2 పాటలు పాడారు. ఒకరోజు ఒక పాట, 2 రోజులు ఒక పాట, అట్లా వారు సమయాన్ని వాడుకునేటటువంటి రీతిగా ఉదయాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాతనే వారు తెలియజేశారు. అందువల్ల క్రీస్తు టీవీ వారి టీంకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. స్పాన్సర్ చేసినటువంటి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనం చదువుకున్నటువంటి వేద భాగంలో మోషే, యెహోషువ, అహరోను, హూరు అనేటటువంటి వారు 4 మనకు కనబడుతున్నారు. 4 కూడాను ఒకే రకమైనటువంటి ఉద్దేశంతో వారి యొక్క పనులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడాను పనిలో ఐక్యముతోటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడాను దేవుని చేత పిలువబడినటువంటి వారే. మొదటగా యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగే మన పక్షాన లోకంతో సాతానుతో పోరాడేటటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన పక్షాన పోరాడేటటువంటి వాడు. అలాగనే మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎల్లప్పుడూ నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడు. మనం ఓడిపోకూడదు. ఆయన ఎల్లప్పుడూ మనం జయం పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉండేటటువంటి శోధనలను జయించడానికి ఆయన మన పక్షాన నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన పక్షమున ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనం హెబ్రీయులు రాస్తూ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. అలాగా శోధించబడ్డాడు. అందుచేత ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని బలపరచడానికి ప్రార్థించేటటువంటి యాజకుడుగా ఉన్నాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేక సందర్భములలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వమును గురించి చెప్పబడినది. 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయనను. ఈయన తన ద్వారా దేవుని యందుకు వచ్చు వారి పక్షమని విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దొంగ ఊగులు ఉన్నాయి, పడిపోయేటటువంటి స్థలాలు ఉన్నాయి, జారిపడేటటువంటి ఏటవాలుగా ఉండేటటువంటి జీవితాలు. ఈ ఎత్తైనటువంటి కొండ ఎక్కుతూ ఉండగా మన జీవితాల్లో అనేక జారేటటువంటి బండలు ఉన్నాయి. మన కాలు జారిపోకుండా ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను విజయవాడలో పనిచేసేటటువంటి దినాలలో దినకరన్ గారు సభలకు వెళ్ళాను. తన కుమారుడు పాల్ దినకరన్ గారిని
వాక్య పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు వారి తండ్రి గారు వెనక ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో తనకి దేవుని ఆత్మ అందలేదు. వెంటనే దినకర్ గారు ముందుకు వచ్చేసి మైక్ తీసుకొని ఒక మంచి గంభీరమైనటువంటి ఒక పాట పాడి ఒక 2-3 నిమిషాలలో మళ్ళా తిరిగి ఆయన మైక్ ఇచ్చాడు. మళ్ళా ఆయన నింపబడ్డాడు దేవుని ఆత్మతో. ఆ దినము ఎంతో మంది ప్రజలు దేవుని వాక్యమని వినడానికి ఈ చుట్టుప్రక్కల గ్రామాల నుండి, పట్టణాల నుండి, ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. అలాగే ఈరోజు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం జీవిత యాత్రలో. కానీ మన పక్షాన ఎంతో ప్రార్థించేటటువంటి వాడు, ఎంత ప్రార్థన అంటే ఆయన తన చెమట రక్తము మారునంతగా ప్రార్థించగలిగినటువంటి వాడు. అందుచేత యెహోషువ అనేటటువంటి ఆయన ఎక్కడా కూడాను అలిసిపోయినట్లు, యుద్ధం చేయకుండా మానివేసినట్లు కనబడదు. కానీ మోషే చేతులు బరువెక్కగా అని వ్రాయబడింది 12వ వచనం. ఈ స్పిరిచువల్ వార్లో ప్రార్థన అనేటటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో ప్రార్థన అనేటటువంటిది గొప్ప ఆయుధం. అది మామూలు ఫిజికల్గా, శారీరకమైనటువంటి రీతిగా మనం చేసేటటువంటి పని కన్నా విలువైనటువంటిది, శక్తి కలిగినటువంటిది. స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం బాహ్యంగా మనం కనబడేటటువంటి బలము కంటే అది విలువైనటువంటిది, బలమైనటువంటిది. ఆయన ప్రార్థన చేయకపోతే ఇంతమంది సైన్యము ఓడిపోతున్నారు. ఆయన చేతులు క్రిందికి దించితే వీరి కత్తులు పనిచేయడం లేదు. ఇక్కడ రెఫీదీములో జరిగినటువంటి సంఘటన, అమాలేకి ఈ జనాంగం ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఏశావు సంతానం. ఆదికాండము అమాలేకును కనెను. కనుక ఏశావు యొక్క సంతానం యాకోబు, ఏశావు. ఒకడు స్పిరిచువల్ పర్సన్, ఒక ఆయన ఆధ్యాత్మికమైనటువంటి వాడు, దేవునితో పోరాడేటటువంటి వాడు. యాకోబు ప్రార్థనలో పోరాడేవాడు. ఏశావు వేటాడేటటువంటి వాడు, కత్తితో వేటాడేటటువంటి వాడు. ఈ రెంటికి అసలు పొందనే కుదరదు. స్పిరిచువల్ పర్సన్కి, శరీర సంబంధమైనటువంటి మనిషికి, మొదట ఆదాముకి రెండవ ఆదాముకి ఎంత తేడా ఉన్నదో అంత తేడా ఉన్నది. అందువలన యాకోబు, ఏశావు ఇరువురు కూడాను ఆమె గర్భములో పెనుగులాటను గురించి వ్రాయబడి ఉన్నది. ఈ లెజెండ్స్ కొన్ని ఉన్నాయి. 25వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన, ఇస్సాకు తనకి ఇవ్వబడినటువంటి భార్య బిడ్డలు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థించాడు. రిబ్కా గర్భవతి అయింది. ఆమెకు లోపల 2 జనాంగములు రాబోయేటటువంటి కాలంలో దేవుడు అనుగ్రహించబోయేటటువంటి గొప్ప 2 వ్యక్తులు లోపల ఉన్నారు. ఒకడు క్యార్నల్ పర్సన్, అనగా ఫ్రెండ్, శరీర సంబంధి ఏశావు. అలాగే రెండవ వాడు యాకోబు, ఆత్మీయ సంబంధి, ఆత్మ సంబంధి. వాళ్ళిద్దరికి లోపల ఇది కేవలం లెజెండ్ మాత్రమే, ఇది మీరు నిరూపించాలి అంటే కాదు. మీరు జెరోబ్ కామెంటరీ ఇలాంటి కొన్ని కామెంటరీస్లో కొన్ని లెజెండ్స్, యూదుల్లో ఉండేటటువంటి ట్రెడిషన్స్ ఉంటాయి. లోపల వారట మాట్లాడుకుంటూ ఉన్నారట, నీవు ఇప్పుడు బయటికి వెళ్ళడంతోనే ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మనం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, మంచి సంతోషాన్ని అనుభవించవచ్చు. కానీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇంకొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో మాత్రం వారి కష్టాలు, వారికి సమస్యలు, వారి బాధకు అంతం ఉండదు అని చెప్పినప్పుడు ఏశావు ఇది విన్నాడు. ఇంకొకటి
మరొక లోకం. మొట్టమొదట ఎవరైతే బయటికి వెళతారో రెండవసారి వచ్చేటటువంటి వారికి కష్టాలు, అన్ని సమస్యలు. కానీ ఆ తరువాత లోకంలో రానున్నటువంటి సెకండ్ వరల్డ్ కమ్, ఇంకొక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఇక్కడ కష్టాలు పడేటటువంటి వారికి మొదటి ప్రపంచంలో వారికి సుఖం ఉంటుంది అని అన్నప్పుడు ఏశావు అన్నాడట, రెండవ ప్రపంచం ఎవడికి కావాలి? మొదటి ప్రపంచం నాకు చాలు, తర్వాత సంగతి ఉందో లేదో ఎవరికి తెలుసు అని తాను మొదటి ప్రపంచాన్ని కోరుకొని ముందుకు వచ్చేసాడు. ముందుగా ఆమెను కన్నట్లుగా యూదులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ 25వ అధ్యాయంలో ఆ రెండు జనములని గర్భంలో కలవు, రెండు జనపదములని కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసులగును. ముందుగానే దేవుడు చెప్పాడు ఆమెతో, ఈ రెండు జనాంగాల యొక్క భవిష్యత్తును, ఇంకా వాళ్ళు మంచి అయినా చెడ్డైనా కాకపూర్వమే వారి విషయము దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడు, వారి విషయంలో ఆయన ముందుగా కనికరించినటువంటి వాడు. అందుకని రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట ఆయన జ్ఞాపకం చేస్తూ, యాకోబును ప్రేమించి తిని, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇది మొట్టమొదట ఈ రెండు జనాంగ, ఈ రెంటి మధ్య మొదటి నుండి ప్రారంభమున్నది ఈ పోరాటం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడాను యాకోబు జనాంగం, 12 గోత్రకర్తలు, వారి యొక్క పిల్లలు. ఇప్పుడు వారు బయలుదేరి వస్తున్నారు. మధ్యలో రెఫీదీం అనేటటువంటిది ఏశావు అనేటటువంటి దేశంలో ఆయన అక్కడికి వచ్చాడు, జరిగింది. అక్కడ పోరాటం ప్రారంభమైంది. ఈరోజు ఈ పోరాటం అనేటటువంటిది ఇప్పటికి కాదు, అసలు ఇది వారు గర్భంలో ఉండగానే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క కనికరం అనేటటువంటిది ఎంత అవసరమో, ఒక వ్యక్తి జీవించబడడానికి, ఒక వ్యక్తి హెచ్చింపబడడానికి దేవుని ఆశీర్వాదం అవసరం. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి జయాన్ని ఇచ్చాడు. అయితే వాళ్ళందరిలో కూడా ఒకే విధమైనటువంటి రీతిగా పరిచర్యలో పొందినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. యెహోషువ అనేటటువంటి ఆయన యుద్ధం చేస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అహరోను అలాగనే కూరు అనేటటువంటి వారు అటొక వైపున ఇటొక వైపున ఉండి ఆయన చేతులు క్రిందికి వాలిపోకుండా అతని చేతులు నిలకడగా ఉన్నట్లు సూర్యాస్తమయం వరకు అలాగనే ఆయన చేతులు ఉంచడానికి సహకరించారు. బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాడు. ఇంకొక ఆయన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి సపోర్టర్స్ గా నిలిచేటటువంటి వారు ఉన్నారు. సంఘములో మనం కూడాను దేవుడి పరిచర్యలో ఉండవలసినటువంటి జీలు అనేటటువంటిది అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం, ది జీల్ ఆఫ్ thine house hath eaten me up. మన సంఘములకు వచ్చి, మన దేవాలయములకు వచ్చి, దేవుని యొక్క కార్యక్రమాలలో ఎంతో ప్రార్థనా జీవితం నువ్వు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డావో మనం అందరం కూడాను మన పని మనం చేయడం, అందువలన దేవుని కొరకు కష్టపడడం, ప్యాషన్ ఫర్ గాడ్, దేవుని కొరకు కష్టపడాలి. అలాగనే ఆయన ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసుకొని దేవుని యొక్క ఆసక్తి, ఆయన ఆసక్తిని తెలుసుకొని మనం పని చేయాలి. ఫర్ హిస్ ఇంట్రెస్ట్ వి హావ్ టు వర్క్. మనం ఆయన ఆసక్తి ఏమిటి,
మనకుండేటటువంటి ఆసక్తి ఏమిటి? ఈరోజు మన జీవితాలలో మన పనులు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి రీతిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెషమనేటటువంటి తోటలో నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. అందుచేత తండ్రికి ఏది ఇష్టం అదే మనం చెయ్యాలి. యోహాను సువార్తలో ఆయన ఎల్లప్పుడూ కూడాను తండ్రికి ఇష్టమైనటువంటిది చేసేటటువంటి వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఈరోజు మన పనుల్లో దేవుని ఇష్టాన్ని అలాగే దేవుని చిత్తం. యోహాను సువార్తలో ఆయన దేవుని యొక్క చిత్తమును జరిగించేటటువంటి వాడుగా నేను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాను అనగా తండ్రి చిత్తమును నేను నెరవేర్చుకోవడానికి వచ్చాను. 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. అందుచేత వీరు దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారు. మోషే అలాగే అహరోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. హూరు, యెహోషువ వీళ్ళందరూ ఆ పనిలో పాల్గొనులు పొందినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆ జీల్ అలాగే ఆనాడు సంఘం అది. యేసుక్రీస్తు ప్రభువారు రాకపోవడం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. వారి పక్షాన వారు ముందుండి వెనక వచ్చేటువంటి ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో దేవుని రాజ్యం యొక్క విస్తరణ జరగాలి. అక్కడ ఉండేటటువంటి అన్ని జనాంగాలన్నిటిని వారు జయించాలి. అక్కడ పెరిజీయులు, హివ్వీలు, యబూసీయులు రకరకాలైనటువంటి జనాంగాలు కలిగినటువంటి వారు. ఆ ప్రాంతమంతటిని తిరిగి వీరు స్వతంత్రించుకోవాలి. ఈరోజు మనము కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. దేవుని పరిచర్య చేయడానికి మనలో కావలసినటువంటి ఆసక్తి జీల్ చాలా అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండేటటువంటి ఆ స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ టెన్షన్ మనకు అవసరం. మనకుండే టెన్షన్స్ వేరు. దేని గురించి మనకి టెన్షన్? మనకి ఆహారం గురించి టెన్షన్, ఉద్యోగాల గురించి టెన్షన్, పిల్లల కోసం టెన్షన్, దేవుని యొక్క పనుల కోసం మాత్రం మనకి టెన్షన్ నింపాదిగా ఉంటుంది. దెర్ ఈస్ నో ఇంటరెస్ట్ ఇన్ ది వర్క్ ఆఫ్ గాడ్. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలండి, అయ్యో సొంత పనుల పట్లనే ఆసక్తి కలిగి ఉన్నారే, క్రీస్తు యేసు మనసు వీరికి లేదే. అది ఆయన బాధ. క్రీస్తు యేసు మనసు 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాస్తూ, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకున్నాడు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు పనులు అంటే ఏమిటి? ఇతరుల పనులు. అది క్రీస్తు యేసు మనసు అంటే. హూ ఆర్ పూర్, హూ ఆర్ నెగ్లెక్టెడ్, హూ ఆర్ డిప్రెస్డ్, ఎవరైతే అణగదొక్కబడ్డారో, ఎవరైతే పేదలు, ఎవరైతే నిర్భాగ్యులు, ఎవరైతే అవసరతలో ఉన్నవారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి కొరకు మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇక్కడ మరొకసారి ఆయన 21వ వచనంలో అదే అధ్యాయము 2వ అధ్యాయం 21 ఫిలిప్పీలకు అతని తర్వాత అంటున్నాడు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేసినో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అని ఎంతో మెచ్చుకుంటూ ఉన్నాడు తిమోతిని. కనుక ఎంతో భారము కలిగినటువంటి వాడు.
యేసుక్రీస్తు ప్రభువారు భారము లేనటువంటి వారిని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకోలేదు. 12 మంది శిష్యులలో లోకములో ఉండేటటువంటి వారి బాధ్యతల కన్నా, వారి తల్లిదండ్రుల బాధ్యతల కన్నా, వారి కుటుంబాల బాధ్యతల కన్నా దేవుని బాధ్యతలను ఎక్కువగా ప్రేమించినటువంటి వారు, దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగినటువంటి వారు. కనుక ఆయన వారికి మంచి వాగ్దానం కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయ్యా, మరి మాకేమి దొరుకుతాయి? వంటే తుది పెద్దలు ప్రవేశించుట కంటే ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో కష్టమని చెప్పినప్పుడు, అయితే ఎవరికి సాక్షి? ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతుంది. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వారు 100 రెట్లు ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఇటర్నల్ లైఫ్. రోజు మన జీవితాలలో దేవుని కోసం మనం అన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారే కావాలి. అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని ఆయన పిలిచినప్పుడు వారు యేసు ప్రభువారిని వెంటనేవారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహానును చూసి వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని వెంటనే ఆయన వారి పిలువగా వారు తమ తండ్రి జబదయిని దోణిలో జీతగాండ్రు యొక్క విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. తండ్రిని కూడా విడిచిపెట్టి వేరే వారికి బాధ్యత చెప్పి వెంబడించారు. దేవుని పనిలో ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మన పనులు ఉంటాయి తప్పనిసరిగా, ప్రతి వారికి కూడా వ్యక్తిగతమైన కుటుంబ బాధ్యత లేని వారు ఎవరున్నారు, మనిషి అన్నారు, ప్రతి వారికి కూడాను బాధ్యతలు ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని పని చేయడం. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర నేర్చుకున్నారు వారు శిష్యులు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని వారి కుటుంబాన్ని వ్యక్తులు చేయండి. ఈ సేవలు మమ్మల్ని భాగస్తులు చేయండి. మరి ఎక్కువగా ఈ సేవలు పని చేయడానికి మీరు మమ్మల్ని బలపరచండి. ముందున్నటువంటి జీవిత యాత్రలో మాతో కూడా ఉండండి, ముందుండి నడిపించండి. మా మార్పును తండ్రి మీరు సరళం చేసి ఇంకా ఉన్నతంగా దేవుని సేవ చేయడానికి ఈ సంవత్సరం రానున్న కాలంలో ఈ శక్తి మీరు మాకు దయచేసి మేము ఆశీర్వాదం సంఘానికి అనుగ్రహించి నూతన కాలం ప్రార్థనలు జరిపించడం పరిశీలించి అందరూ కూర్చొని ఉంటే మన సంఘ సెక్రటరీ గారు పిలుస్తుంది గారు